ఆర్ఎస్ఎస్ గురించి చర్చ ఇప్పుడు ఎందుకు ఎక్కువ జరుగుతుందంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి హోంమంత్రి దగ్గర నుంచి ఉపాధ్యక్షుడి దగ్గర నుంచి అంటే వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి లోక్సభ స్పీకర్ దాకా వాళ్ళందరూ ఉండటం. అసలు వాస్తవంగా దేశంలో ఆర్ఎస్ఎస్ టచ్తో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు బీజేపీలో ఎక్కువగా ఉండటం. 18 మంది ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాళ్ళు, 29 మంది గవర్నర్లు, 1,00,000 శాఖలు, 15 కోట్ల మంది వాలంటీర్లు, 2 లక్షల సరస్వతి విద్యా మందిరాలు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 1 కోటి మంది విద్యార్థులు, భారతీయ మజ్దూర్ సంఘ్ 2 కోట్ల మంది సభ్యులు బిఎంఎస్, 1 కోటి మంది ఏబీవీపీ కార్యకర్తలు, 15 కోట్ల మంది బీజేపీ సభ్యులు, 1,200 ప్రచురణ సమూహాలు, 9,000 మంది పూర్తి సమయం కార్మికులు, మాజీ సైనికుల మండలిలో 7 లక్షల మంది సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ 1 కోటి మంది సభ్యులు ప్రపంచవ్యాప్తంగా, బజరంగ దళ్ యొక్క 30 లక్షల మంది హిందూ సేవా కార్యకర్తలు, 1.5 లక్షల సేవా ప్రాజెక్టులు, 21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, 240 మంది లోక్సభ ఎంపీలు, 112 మంది రాజ్యసభ ఎంపీలు, 1,586 మంది ఎమ్మెల్యేలు, లేకపోతే అనుబంధ సంస్థలు మరియు సంస్థలు, వనవాసి కళ్యాణాశ్రమం, వనబంధు పరిషత్, సంస్కార భారతి, విజ్ఞాన భారతి, లఘు ఉద్యోగ భారతి, సేవా సహయోగ్, సేవా ఇంటర్నేషనల్, రాష్ట్రీయ సేవికా సమితి, ఆరోగ్య భారతి, దుర్గావాహిని, సామాజిక సమరసతా మంచ్, ఆర్గనైజర్ వారపత్రిక, పాంచజన్య వారపత్రిక, శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్, దీన్ దయాళ్ శోధ్ సంస్థాన్, భారతీయ విచార సాధన, సంస్కృత భారతి, భారత వికాస్ పరిషత్, జమ్మూ మరియు కాశ్మీర్ స్టడీ సర్కిల్, దృష్టి సంస్థాన్, హిందూ హెల్ప్ లైన్, హిందూ స్వయం సేవక్ సంఘ్ హెచ్ఎస్ఎస్, హిందూ మున్నాని, అఖిల భారతీయ సాహిత్య పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్ బీకేఎస్, వివేకానంద కేంద్రం, తరుణ్ భారత్ వార్తాపత్రిక, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ, హిందుస్థాన్ సమాచార్ వార్తా ఏజెన్సీ, విశ్వ సంవాద్ కేంద్రం, జన్ కళ్యాణ్ బ్లడ్ బ్యాంక్, ఇతిహాస్ సంకలన సమితి, చరిత్ర సంకలన కమిటీ, రాష్ట్ర సేవికా సమితి, స్త్రీశక్తి జాగరణ, ఏకల్ విద్యాలయ, ధర్మ జాగరణ, భారత భారతి, సావర్కర్ అధ్యాసన్, సావర్కర్ రీసెర్చ్ సెంటర్, శివాజీ అధ్యాసన్, శివాజీ పరిశోధన కేంద్రం, పటిట్ పవన్ సంఘటన, హిందూ ఏక్తా, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధించి. ఇది కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు పార్టీ కాదు. దీని మూలాలను అంత సులభంగా కదిలించవచ్చు. చాలామంది శక్తివంతమైన నాయకులు ఆర్ఎస్ఎస్ రహిత భారతదేశం గురించి కలలు కన్నారు, కానీ కలలు కంటూనే ప్రపంచాన్ని విడిచిపెట్టారు. 99 ఏళ్ల ఆర్ఎస్ఎస్ రాబోయే 1000 సంవత్సరాల పాటు భారత్కి సేవ చేస్తూనే పరం వైభవం నేతుం ఏతత్ రాష్ట్రం, ఈ దేశాన్ని అంతిమ కీర్తికి నడిపించడానికి అన్నటువంటిదే ఆర్ఎస్ఎస్ సంబంధించిన అభిమానులు పెట్టినటువంటి పోస్ట్ ఇది.